హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మీలో నేను ఒకరిలో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, డైలీ టిఫిన్లు అయ్యావా? మాది ఇంకేం కాలేదు. ఇక చికెన్ బిర్యానీ చేస్తున్నానేసి దానికి తగ్గడానికి కోసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 2, చికెను 4 గుడ్లు, మసాలా దినుసులు కొంచెం. గుడ్లు ఎందుకు వేస్తానంటే కొంచెం చికెన్ ఉంది కాబట్టి సరిపోద్దా లేదని 4 గుడ్లు కలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా కష్టం లేకుండా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో అయితే వేగం అయిపోద్ది. స్కూల్కి కదా, అందుకని నేను తప్పెలు చేస్తే బాగుంటుంది. కుక్కర్లో వేగం అయిపోద్దని కుక్కర్ పెట్టేశాను. అలాగే మసాలా దినుసులు అయిపోయాక వేగిపోయేవి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు వేసేసి, పిల్లల క్యారేజ్కి వేగం కావాలంటే కుక్కర్లో పెట్టిస్తే వేగం అయిపోద్ది. లేదు అంటే తెప్పలు పెట్టినా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు ఎవరికి ఎలా చేయాలో. ఇది నా బ్లాగ్ అని నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఏం చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా, అది ఏం లేకుండా సింపుల్గా వేగంగా అయిపోద్ది. పిల్లల గురించి అయితే మంగళవారం బుధవారం అయితే టెన్షన్ లేకుండా అయిపోద్ది. మిగతా రోజులంటే ఏది వండాలని కొంచెం పేరెంట్స్కి ఆలోచనగానే ఉంటుంది. అదే మంగళవారం రోజు అయితే ఏది వండుతున్నా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం అల్లం తెల్లల పేస్టు. ఓకే ఫ్రెండ్స్, అది లేకపోయినా పర్వాలేదు, బిర్యానీ మసాలా ఉంటే అయిపోద్ది. అది ఉంది కాబట్టి యాడ్ చేస్తాను. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం మసాలా గుండ, అలాగే కొంచెం సాల్ట్. ఫ్రెండ్స్, అలాగే ఒక టమాటా వేసుకుంటే కొంచెం కలర్ వస్తుందని టమాటా వేసాను. టమాటా అయిపోయినా బాగానే ఉంటుంది. నేను మిరపకాయలు వేసానండి, మిరపగుండ వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, కారం పిల్లలు తింటారు కాబట్టి, కారం తిన్నట్టయితే కారం మిరపగుండ వేసుకోవచ్చు. ఓకేనా? టమాటా ఉడికిపోయాక చికెన్ వేసి కలిపేయడమే. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా ఎలా వేయాలి, ఎలా చేయాలి. ఓకే, సరే ఫ్రెండ్స్, టమాటా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కానీ రుచికి తగ్గట్టు మాత్రం సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం చేస్తాను కాబట్టి కొంచెం అని చెప్పేశాను. మీరు అంత చేస్తాను సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో చేయడం కొత్త, నాకు రాదు, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. అలా తెలిస్తే అలా చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చికెను వేసి కలిపండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కలిపేసాక ఇది కొంచెం అయిపోయాక బిర్యానీ మసాలా వేసి, ఇదిగో బిర్యానీ మసాలా వేసాక కలిపేయండి ఫ్రెండ్స్. కలిపేసాక కొంచెం వేగనిస్తే బాగుంటుంది. పచ్చివాసన పోతుంది, చికెన్ కూడా నీసు వాసన రాదు. ఓకేనా? వేగనిద్దాం. సరే ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడు బియ్యం వేసిస్తే కలిపేయడం. బియ్యం వేసేసి నేను గ్లాస్ బియ్యం పెట్టాను, మరి కొంచెం వేసాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మెల్లగా కలపాలి. ఏంటంటే గుడ్లు ఉన్నాయి కాబట్టి ఇరుకుపోతే ఏమి, మెల్లగా కలుపుకొని దీనిలో వాటర్ వేసుకుంటే సరిపోద్ది. గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు వాటర్. చికెన్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా. అంత ఎక్కువ అంటే ఏం లేదు, 6 గ్లాసులు, ఇదో 2 గ్లాసులు వాటర్ వేసాను. కొంచెం బియ్యం వేసాను కదా, బియ్యంకి చికెన్కి ఈ వాటర్. ఓకే ఫ్రెండ్స్, చూడండి
ఇప్పుడు ఇలాగా మనము కలిపివ్వాలి. కలిపేసి మూత పెట్టిస్తే చికెన్ బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెను గుడ్డు బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. నిమిషం ఇలా సైడ్లో చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది. స్మెల్ మాత్రం భలేగా ఉంది. తింటారు శబ్దం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్ చూడండి, బాగుంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఒకసారి చూసండి మా బిర్యానీ.